రాష్ట్రంలోని ప్రజలను ఎండలు వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యప్రతాపం కొనసాగుతూ ఉండటంతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. వరంగల్లో 44 డిగ్రీలు రికార్డవగా భూపాలపల్లిలో 46 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండటంతో ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలను ఉదయం 11 గంటలకు ఇళ్లకు పంపిస్తున్నారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎండలపై మరిన్ని డీటెయిల్స్ అశోక్ అందిస్తారు. ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం హన్మకొండలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఉన్నాం. నిత్యం రద్దీతో ఉండే ఈ ప్రాంతం అంతా ఇప్పుడు ఎండలు మండిపోతుండటంతో మొత్తం జనం కూడా లేక రోడ్లన్నీ వెలబోయలేకపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఉదయం 10-11 గంటల వరకు మాత్రమే ఏమైనా పనులు ఉన్నట్టయితే ఆ పనులు పూర్తి చేసుకొని ఇంటికి చేరాలని వాతావరణ శాఖ అధికారులతో పాటు వైద్యాధికారులు సూచించిన మేరకు జనం ఉదయం నుంచి 10 గంటల వరకు మాత్రమే పనులకు బయటికి వెళ్ళి తర్వాత మొత్తం ఇండ్లకు చేరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏమైనా అత్యవసర పనులు ఉన్నట్టయితే మాత్రమే బయటికి రావాలని వాతావరణ శాఖ అధికారులతో పాటు వైద్యులు సూచన మేరకు జనం కూడా చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని మాత్రం వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు బయటికి వెళ్ళినట్టయితే ఎక్కువ జనమంతా నిమ్మరసం చల్లని పానీయాల వద్ద మాత్రం ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ సెంటర్లలో జ్యూసు నిమ్మరసంతో పాటు కొబ్బరి నీళ్లు చెరుకు రసం కూడా తాగి ఎందుకు కూడా ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఉన్నారు. ఆటో డ్రైవర్ ఎండల ఎట్లా ఉంది, వీళ్ళ జీవనం ఎట్లా సాగుతుంది తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు ఈ ఆటో ఎన్ని గంటల వరకు నడుపుతో ఎట్లా ఉంది ప్రయాణికులు? మేము మార్నింగ్ 7 o'clock బయటకు వెళ్తామండి. ఈ ఎండకు బాగా ఇబ్బంది అవుతుంది. కిరాయిలు లేవు, చాలా తిప్పలు అవుతుంది. ఎండకు ఏం చేయాలో అర్థం కాక తల తిరిగినట్టు అయ్యి వచ్చి నిమ్మరసం తాగడం జరుగుతుంది. చెప్పండి, ఇవి ఎట్లా నడుస్తుంది? ఒకప్పుడు పరిస్థితి, ఇప్పుడు పరిస్థితి? ఇప్పుడు పోయిన సంవత్సరాల కంటే ఈ సంవత్సరం కొద్దిగా పరిస్థితి మంచిగానే ఉంది. ఎండల తీవ్రతలను బట్టి జనాలు వచ్చి నా సోడగిరాయి కొద్దిగా మంచిగానే అవుతుందండి. అంటే గతంతో పోల్చుకుంటే ఈ వారం రోజులతో పోల్చుకుంటే ఎట్లా? వారంలో పోయిన వారం కంటే ఈ వారంలో ఎక్కువ ఉంది ఎండ. ఇంకా ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో తెలియదు, కానీ ఇప్పటికైతే ఈ వారంలో మాత్రం ఎండ ఎక్కువ. ఈ నిమ్మరసం అమ్మకాలు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉంది. నిమ్మకాయ రసం ఎంత సంపాదిస్తారు? 1000 రూపాయలు 1200 సంపాదించగలుగుతా. ములుగు జిల్లాలో మాత్రం కొంత ఉష్ణోగ్రతలు పెరిగిపోతుందో 10 గంటల వరకు మాత్రం అక్కడికి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఎండలు మండిపోతున్నాయి. 11-12 గంటల వరకే ఇళ్లకు చేరుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రోడ్లు నిర్మానుష్యంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. విడిజన్స్ రాజుతో అశోక్, V6 న్యూస్, వరంగల్.